మ్యాగీ రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దానికంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. బౌల్లోనే ప్రిపేర్ చేసేసుకోవాలి సింపుల్గా. స్టవ్ అయితే ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ మ్యాగీని అయితే బాయిల్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్లో. సో చూసారు కదా బాయిల్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఉడగట్టి పక్కన పెట్టేసుకోవడమే మ్యాగీని. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని చిన్నగా చోప్ చేసుకున్న ఆనియన్ అండ్ చిన్నగా చోప్ చేసుకున్న మిర్చి, కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని, కొంచెం కరివేపాకు చిన్నగా చోప్ చేసి యాడ్ చేసుకొని ఇప్పుడు మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకోవడమే. సో చూసారు కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మొత్తం మిక్స్ చేసేసి ఫైనల్గా లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. సో చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి స్పైసీగా. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, చూసాక సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోండి ప్లీజ్.